హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మొత్తము 7 శాఖలకు సంబంధించినటువంటి శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తాం. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ఇవన్నిటిని కూడా ప్రజల ముందు ఉంచుతాం. ఎవరైతే తప్పు చేశారో, నేరాలు చేశారో వాళ్ళందరికీ కఠినమైనటువంటి శిక్షలు తప్పవు అని ఇప్పటికే ప్రకటించారు చంద్రబాబు నాయుడు. దాంట్లో భాగంగా మొట్టమొదటి శ్వేతపత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ పోలవరం శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయటం వెనక గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత నిర్లక్ష్యం చేసింది, పోలవరాన్ని ఎన్ని తప్పులు చేసింది, ఎన్ని అక్రమాలు చేసింది అనేటువంటి అంశం ఒకటైతే, 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్మాణానికి సంబంధించి ఎంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారు అనేటువంటి అంశం ఒకటి. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే ఉన్నటువంటి అడ్డంకులు ఏమిటి అనేటువంటి, దీన్ని ఎలా అధిగమించాలి అనేటువంటి దాని మీద శ్వేతపత్రంలో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ శ్వేతపత్రానికి సంబంధించినటువంటి అంశాన్ని పేర్కొనడంతో పాటుగా చాలా స్పష్టంగా మేము ఈ మొత్తము ఈ పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో ఏవైతే తప్పులు జరిగాయో, పొరపాట్లు జరిగాయో, వీటికి సంబంధించినటువంటి అన్యాయాలు, అక్రమాలు, వీటికి సంబంధించినటువంటి అంశాల మీద పోలవరం ఎలా పూర్తి చేయాలనే నిపుణులు, అదేవిధంగా ప్రముఖులకు సంబంధించినటువంటి వాళ్ళ మేధావులు, వీళ్ళ సలహాలు, సూచనలు కూడా తీసుకుంటామని చెప్పారు. ఈ శ్వేతపత్రంలో ప్రధానంగా విడుదల చేసినటువంటి అంశం ఏమిటి అని అంటే, 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో 11,762 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 72% మేము పోలవరాన్ని పూర్తి చేస్తే, వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం 4,162 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. వీళ్ళ యొక్క తప్పుల వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది, గైడు బండ దెబ్బతిన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాంట్రాక్టర్లు మార్చడం అనేటువంటిది తప్పు అని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చెప్పినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వినలేదు. అందుకని 2019లో కాంట్రాక్టర్ను మార్చారు. దీనివల్ల హెడ్ వర్క్స్ మొత్తం నిలిచిపోయాయి. దీనివల్ల చాలా నష్టం జరిగింది. నీతి ఆయోగ్ బృందం కూడా అప్పటి సర్కారు తప్పిదాలను ఎత్తి చూపినప్పటికీ కూడా వీళ్ళు పట్టించుకోలేదు. కాపర్ డ్యామ్ పూర్తి చేసేటప్పుడు ఏజెన్సీని మార్చారు. అదేవిధంగా 2018లో డయాఫ్రమ్ వాళ్ళు 436 కోట్లతో పూర్తి చేస్తే, డయాఫ్రామ్ వాళ్ళు మరమ్మతులకు 447 కోట్లు ఖర్చు అయింది. ఇప్పుడు కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి 990 కోట్లు ఖర్చు కాబోతుంది. ఇదంతా ఇంకా 2 సీజన్లు బట్టి దానికి అవకాశం ఉంటుంది. ఈ తప్పులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము చేసినటువంటిది. 80 కోట్లతో నిర్మించిన గైడు బండ దెబ్బతినేటువంటి విధంగా చేశారు. ఇవన్నీ అంశాల గురించి చాలా స్పష్టంగా ఈ పోలవరానికి సంబంధించినటువంటి శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఇక్కడ శ్వేతపత్రం రిలీజ్ చేయటం వెనక 7 శాఖలు అంటే ఇంకా మద్యము, ఇసుక, మైన్స్ ఇలాంటి ఒక 7 శాఖలు వాళ్ళు నిర్ణయించుకొని ఉన్నారు. ఇప్పుడు పోలవరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు, తర్వాత అమరావతి, వీటి మీద కూడా ఏంది అసలు ఈ ప్రభుత్వం ఏం తప్పు చేసింది అనేటువంటి దాని మీద, ఇది గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు శ్వేతపత్రాలు రిలీజ్ చేసేదానికి అవకాశం ఉంది. ఈ శ్వేతపత్రాలు రిలీజ్ చేయటం అంటే శ్వేతపత్రాలు రిలీజ్ చేయటం వరకే పరిమితం అవ్వదు. ఆ అక్రమాలు, అన్యాయాలు, తప్పులు చేసినటువంటి ఆ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యులు ఎవరు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, అవసరమైతే అరెస్టులు చేయడం కూడా జరిగేదానికి అవకాశాలు ఉండొచ్చు. అయితే ఇప్పుడు దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది, ఇది కక్ష సాధింపు, ఈ శ్వేతపత్రాల పేరుతో విడుదల చేసి మొత్తం కేసులు పెట్టి అరెస్టులు చేయాలని చూస్తున్నారు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈ శ్వేతపత్రాలకు సంబంధించినటువంటి అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతంగా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో కన్నా ఈ అక్రమాలు వీళ్ళు చెప్పినటువంటి విధంగా, ఏది చంద్రబాబు నాయుడు ఇప్పుడు శ్వేతపత్రంలో ప్రకటించిన దాని ప్రకారంగా అక్రమాలు జరిగాయా లేదా, తప్పులు జరిగాయా లేదా, దానివల్ల నష్టం జరిగిందా లేదా, ఇలాంటి ఒక స్పెసిఫిక్గా కొన్ని పాయింట్స్ని చంద్రబాబు నాయుడు దీంట్లో లేవనెత్తారు. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మాత్రం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రులుగా ఉన్నటువంటి అంబటి రాంబాబు, అదేవిధంగా అనిల్,
వీళ్ళు కూడా ఖచ్చితంగా మాట్లాడాలి, సమాధానం చెప్పి తప్పులు జరిగాయా లేదనేటువంటి దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి ప్రజలకు. లేదు అని అంటే దోషులుగా నిలబడేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫర్దర్గా ఇప్పుడు ఉండేటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వము గత ప్రభుత్వంలో తప్పు చేసింది పోలవరం ప్రాజెక్టు విషయంలో. ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అంశమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కేవలము వాళ్ళ మీద తప్పులు నెట్టివేసి ఇది భవిష్యత్తులో పోలవరం ఆలస్యం కావడానికి వాళ్లే కారణం అనేటువంటి విధంగా అంతవరకే పరిమితం అయితే ప్రజలు అంగీకరించేదానికి అవకాశం లేదు. ఎందుకు అని అంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి తప్పులను సరిదిద్దాలి. అదే క్రమంలో పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావడానికి కావాల్సినటువంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. వీటిని ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ డయాఫ్రమ్ వాళ్ళు, అదేవిధంగా గైడ్ బండ దెబ్బతిన్నటువంటి పరిస్థితులు, ఇవన్నిటి మీద మేము నిపుణుల అభిప్రాయాలు, వాళ్ళ సలహా సూచనలు కూడా తీసుకుంటున్నాం. మంచి పరిణామం. పోలవరం ప్రాజెక్టు గిన పూర్తి కావాలి అని అంటే ప్రధానమైనటువంటి అడ్డంకి ఇవన్నీ వీళ్ళు చెప్పినటువంటి ఈ సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కూడా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అసలు పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తులో పూర్తి కావాలి అని అంటే కేంద్ర ప్రభుత్వము సవరించినటువంటి అంచనాల ప్రకారంగా సుమారు 30,000 కోట్ల రూపాయలు పునరావాస ప్యాకేజీకి సంబంధించినటువంటి విషయంలో స్పష్టమైనటువంటి ప్రకటన, విధానపరమైనటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వము పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత పూర్తి స్థాయి నిధులు ఖర్చు మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోంది, మేము ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ఇది మాత్రమే ఇస్తాము, మేము పునరావాస ప్యాకేజీ ఇవ్వము అనేటువంటి విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా ఇదే పరిస్థితి మీద కానీ, ఇదే మాట మీద కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి అయ్యేదానికి అవకాశం లేదు. ఇప్పుడు కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది. కేంద్రంలో బీజేపీ ఉంది, అక్కడ బీజేపీ ప్రభుత్వంలో తెలుగుదేశం ఉంది, ఎన్డీఏలో జనసేన కూడా ఉండేటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బీజేపీ ఉంది, జనసేన ఉంది, తెలుగుదేశం ఆల్రెడీ నడుతున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పోలవరానికి అవసరమైనటువంటి ఈ పునరావాస ప్యాకేజీకి అవసరమైనటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి విధంగా ఒక విధానపరమైనటువంటి ప్రకటన చేసేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వము త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ఏడాదిలో 2 ఏళ్లలోని పూర్తి కాదు. ఇప్పుడు ఈ రోజున ఈ వైట్ పేపర్ రిలీజ్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాడు ఇవన్నీ కూడా సరిదిద్దాలి అని అంటే డయాఫ్రామ్ వాళ్ళు ఇవన్నీ 2 సీజన్లు కావాలి అని. నిజమే మాట. ఇవన్నిటిని సరి చేసుకుంటూ, ఈ తప్పులను సరి చేసుకుంటూ ఇవి ముందుకెళ్తూ ప్రాజెక్టు పూర్తి కావాలి అని అంటే పునరావాస ప్యాకేజీ 30,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే డ్యామ్ కట్టేసి మొత్తాన్ని ముంచేస్తే, జనం అన్ను పొలాలు ముంచేస్తే వాళ్ళకి పరిహారం కదా ముందు ఇవ్వాల్సింది. అది ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. దాని మీద కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చూస్తారు అనేటువంటిది మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.